హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వ్లాగ్లో మా ఫ్యామిలీ ట్రిప్ టు అరుణాచలం గురించి చెప్తాను. పొద్దున్నే 4కి లేచి ఫ్రెష్ అయిపోయి ఇంకా రెడీ అయిపోయాం. ఇది కార్ ట్రిప్ అనమాట. మా హోమ్ టౌన్ నల్గొండ నుండి స్టార్ట్ అయినాం. స్టార్ట్ అయ్యే ముందు నాన్న ఒక కొబ్బరికాయ కొట్టారు ఫర్ ఏ సేఫ్ అండ్ పీస్ఫుల్ జర్నీ. నల్గొండ టు అరుణాచలం ఒక ఆల్మోస్ట్ 680 కిలోమీటర్స్ ఉంటుంది. సో అరౌండ్ 12 hours జర్నీ అవుతుంది అనమాట. టెంపుల్స్కి వెళ్తున్నాం కాబట్టి ఇంకా డివోషనల్ సాంగ్స్ అయితే కార్లో కంపల్సరీ. సో అలా సాఫ్ట్ సాంగ్స్ వింటూ కామ్గా జర్నీని స్టార్ట్ చేసాము. ఎర్లీ మార్నింగ్ లేవడం వల్ల ఆకలి కూడా ఫుల్ ఎర్లీగా వచ్చేసింది. సో ఫస్ట్ ఫ్రూట్స్ తిన్నాం. తర్వాత ఇంకా కొంచెం టైం అయ్యాక ఒక బ్రేక్ఫాస్ట్ ప్లేస్లో ఆగేసి టిఫిన్స్ తినేసాము. మేము అరుణాచలం రీచ్ అయ్యే వరకు ఈవినింగ్ 5 అయిపోయింది. సో ఫాస్ట్గా ఫ్రెష్ అయిపోయి అరౌండ్ 7కి అలా హోటల్ నుండి గిరి ప్రదక్షిణ చేద్దామని స్టార్ట్ అయిపోయాము. అయితే ఆటో అన్నారు ఫస్ట్ దర్శనం చేసుకోండి, నైట్ దర్శనం కాబట్టి హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది, అదే మార్నింగ్ అయితే మినిమం 2 hours పడుతుంది అన్నారు. సో అన్ఎక్స్పెక్టెడ్గా ఫస్ట్ అయితే దర్శనం చేయడానికి వెళ్ళినాము. హానెస్ట్లీ దర్శనం అయితే చాలా బాగా అయింది. నైట్ కాబట్టి క్రౌడ్ తక్కువ ఉన్నారు. సో దేవుడిని చాలాసేపు కామ్గా చూసుకునే ఛాన్స్ దొరికింది మాకు. అండ్ వి ఫెల్ట్ సో లక్కీ అండ్ పీస్ఫుల్. ఇంకా దర్శనం అవ్వగానే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయడం కోసమని రాజగోపురం దగ్గర దీపం పెట్టి కొబ్బరికాయ కొట్టడానికి వచ్చాము. సో గిరి ప్రదక్షిణ 14 kilometers ఉంటుంది కాబట్టి అది చేయడానికి ఒకవేళ పెద్దవారు కానీ హెల్త్ సరిగా లేనివారు కానీ ఉంటే ఆటోలో చేయడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. గిరి ప్రదక్షిణ ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలనేది అయితే బోర్డ్స్ చూస్తే అర్థమవుతుంది. వేలో మొత్తం అన్ని బోర్డ్స్ ఉంటాయి. గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మనకి చాలా టెంపుల్స్ కనిపిస్తాయి, అందులో అష్టలింగాలు కూడా ఉంటాయి. సో ఫస్ట్ మనకు కనిపించేది ఇంద్రలింగము. ఇది ఈస్ట్ సైడ్లో ఉంటుంది. అండ్ ఇంద్రలింగంని ఇంద్రుడే ప్రతిష్ఠించాడు అని అంటారు. ప్రతి లింగం దగ్గర భక్తులు స్లోగా నడుస్తూ దీపం వెలిగించి మొక్కుకుంటూ ఉంటారు. ఇంద్రలింగంని పూజిస్తే ఐశ్వర్యం అంటే ప్రాస్పెరిటీ ఇస్తుందని అంటారు. నెక్స్ట్ అయితే అగ్నిలింగము. ఈ టెంపుల్ అరుణాచల హిల్కి సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో ఉంటుంది. అగ్నిలింగంని పూజిస్తే పాస్ట్ కర్మ ఇంకా ఏమైనా పాపాలు ఆర్ నెగిటివ్ ఎమోషన్స్ ఉంటే శుద్ధి చేస్తుందని నమ్మకం. ఇది రమణ మహర్షి ఆశ్రమం. రమణ మహర్షి అరుణాచలాన్ని ఒక నార్మల్ కొండగా కాకుండా శివుడే ప్రత్యక్షంగా ఉన్నట్టు తనకు గురువులాగా భావించేవారు. నెక్స్ట్ యమలింగము.
ఈ టెంపుల్ సౌత్ డైరెక్షన్లో ఉంటుంది. ఇక్కడ పూజిస్తే మన భయాలు పోయి ధైర్యం వస్తుంది, ఇంకా లాంగ్ లైఫ్ ఉంటుంది అని నమ్ముతారు. గిరి ప్రదక్షిణ చేస్తుంటే మధ్య మధ్యలో అయితే ఇలా మ్యాప్స్ ఉంటాయి. మనం ఎంత దూరం నడిచాము, ఇంకెంత దూరం ఉంది అని తెలుసుకోవచ్చు ఇది చూసి. నైరుతి లింగం సౌత్ వెస్ట్ డైరెక్షన్లో ఉంటుంది. నైరుతి దేవతని ప్రొటెక్టర్ ఫ్రమ్ ఈవిల్ ఫోర్సెస్ అంటారు. సో మనం నైరుతి లింగంని పూజిస్తే మనల్ని ఈవిల్ ఇంకా నెగిటివ్ ఎనర్జీస్ నుండి కాపాడుతుంది అని నమ్ముతాం. ఒకవేళ నైట్ టైంలో గిరి ప్రదక్షిణ చేస్తే నైరుతి లింగం దాటి కొంచెం దూరం వెళ్ళాక ఇలా కొన్ని డియర్స్ని చూడొచ్చు, కానీ వాటికి మనం ఏం ఫుడ్ పెట్టకూడదు. ఈ అష్టలింగాలతో పాటు ఇక్కడ సూర్యలింగం ఇంకా చంద్రలింగం కూడా ఉంటాయి. సూర్యలింగం నైరుతి లింగం తర్వాత వస్తుంది. ఈ లింగాన్ని భక్తులు ఆరోగ్యం, శక్తి ఇంకా విజ్ఞానం కోసం పూజిస్తారు. గిరి ప్రదక్షిణ చేస్తుంటే చాలా టెంపుల్స్ చూడొచ్చు మనం. గణేష టెంపుల్, సాయిబాబా టెంపుల్, వెంకటేశ్వర స్వామి, కార్తికేయ స్వామి టెంపుల్స్ ఇంకా చాలా ఉంటాయి. వర్ణలింగం దగ్గరికి వచ్చాము. ఇక్కడ చాలా చీకటిగా ఉండే. వర్ణలింగం వెస్ట్ డైరెక్షన్లో ఉంటుంది. ఇక్కడ పూజించిన వారికి బాడీ అండ్ మైండ్ రెండు శుద్ధి చేస్తుందని నమ్ముతారు. వాయులింగం నార్త్ వెస్ట్ డైరెక్షన్లో ఉంటుంది. ఇక్కడ పూజిస్తే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే తగ్గుతాయని, ఇంకా జీవశక్తి అంటే లైఫ్ ఎనర్జీ పెరుగుతుందని నమ్ముతారు. ఇది చంద్రలింగం టెంపుల్. ఇక్కడ పూజిస్తే భయాలు ఇంకా స్ట్రెస్ తగ్గుతుందని, ప్రశాంతత వస్తుందని నమ్ముతారు. నెక్స్ట్ కుబేరలింగం నార్త్ డైరెక్షన్లో ఉంటుంది. కుబేరుడు అంటే గాడ్ ఆఫ్ వెల్త్. ఇక్కడ ప్రార్థిస్తే మంచి సంపద వస్తుందని నమ్ముతారు. దీన్ని మోక్ష మార్గం అని అంటారు. మోక్ష మార్గం అంటే విముక్తికి దారి. ఈ మోక్ష మార్గం లోపల నుండి రావడం వల్ల పాత పాపాలు ఏమైనా ఉంటే అవి పోతాయని నమ్ముతారు. ఈ అష్టలింగాలలో లాస్ట్ లింగం ఈశాన్యలింగం నార్త్ వెస్ట్ డైరెక్షన్లో ఉంటుంది. ఇక్కడ పూజిస్తే మోక్షం ఇంకా ఇన్నర్ పీస్ వస్తుందని నమ్ముతారు. ఇంకా ఇక్కడ నుండి మేము రాజగోపురం వరకు వెళ్ళి గిరి ప్రదక్షిణ ఫినిష్ చేశాము.
మొత్తం అయిపోయాక నా ఫీట్ పరిస్థితి అయితే ఇలా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వ్లాగ్తో కలుస్తాను. బాయ్ బాయ్.